రానున్న వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో మత సామరస్యంతో విజయవంతంగా నిర్వహించుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పిలుపునిచ్చారు. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగలు మన సంస్కృతికి ఐక్యతకు ప్రతీకలని, వాటిని సహోదర భావంతో జరుపుకోవాలన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తుందని తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. గణేష్ నవరాత్రుల్లో డీజే సిస్టంలకు ఎలాంటి అనుమతి లేదని ఆయన పునరుద్ఘాటించారు. విగ్రహాలు తరలిస్తారు. అంటే మా సైడ్ నుంచి ఏంటంటే వీలైనంత వరకు మీడియం టైప్ విగ్రహాలు పెట్టుకోండి. భారీ పెద్ద విగ్రహాలు పెట్టుకుంటేనే మనం పెద్దగా చేసినట్టు ఫీల్ కావద్దు. ఎట్లా అంటే దానికి ఎన్నో అంటే చూస్తున్నాం మేము. అది పెద్ద పెద్ద విగ్రహాలు దాన్ని తీసుకొచ్చేటప్పుడు, దాన్ని లోడ్ చేసేటప్పుడు, మళ్ళీ దించేటప్పుడు, మళ్ళీ నిమజ్జనం రోజు మళ్ళీ దాంట్లో పెట్టేటప్పుడు ఏదైనా కొంచెం జారిపోయి కింద పడడం, లేకపోతే కరెంట్ వైర్లు ఉంటే దాన్ని పైకి జరపడం, నానా యాత్రలు వరకు నేను చూస్తున్నాను. వీలైనంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నా సజెషన్ ఏంటంటే మరీ పెద్ద పెట్టే చిన్న పెట్టే దేవుడు మీడియం టైమ్స్ పెట్టుకోండి. తర్వాత ఆన్లైన్ ఒకటి అప్లికేషను, అది పర్మిషన్ అని కాదు, ఇంటిమేషన్. మాకు ఫలానా విద్యానగర్లో ఫలానా ఈ గల్లీలో ఉందంటే మాకు తెలియాలి. పర్పస్ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మందమరిలో టోటల్గా ఎన్ని విగ్రహాలు ప్రతిష్టాపన చేసింది, దాని లొకేషన్ ఎక్కడెక్కడ ఉంది, తర్వాత దాని నిర్వాహకులు ఎవరు, వాళ్ళ ఫోన్ నంబర్లు దాంట్లో ఉంటుంది ఆ ఫార్మాట్. అండ్ అది ఏ రోజు ఇమర్షన్ అవుతుంది, డేట్ ఉంటుంది, డేట్ ఆఫ్ ఇమర్షన్ ఎక్కడ అవుతుంది, అవి తెలుసుకోవడం కోసం మాకు అది ఆన్లైన్ చేయరాకపోతే మా బ్లూ కోడ్ సిబ్బంది, మా ఎస్ఐ గారు టౌన్లో ఆల్రెడీ తిరగడం స్టార్ట్ చేశారు. అవన్నీ నింపాలన్నమాట. డేట్ ఆఫ్ ఇమర్షన్,